అపార్ట్ ఫ్రమ్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా, ఈగర్లీ వెయిట్ చేస్తున్న సినిమా ఏంటి మీకు? చాలా ఉన్నాయి, 2-3 సినిమాలు ఉన్నాయి. కల్కి కల్కి ఒకటి ఉంది, కల్కి. దేవరా ఉంది. కల్కి రామ్ ఎందుకు చరణ్ గారి కల్కి? సినిమా ఉంది. భయ్యా నేను చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, బట్ నేను ఇది రూమర్ కూడా అయిండొచ్చు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ మేబీ దిస్ ఇస్ అ రూమర్, ఐ డోంట్ నో. బట్ ఐ హ్యావ్ నేను ఎక్కడో విన్నది ఏంటంటే కల్కి 9 సీక్వెల్స్ ఉన్నాయంట. 9 parts 9 parts 9 parts for the film. How long? I don't know if it is right or wrong, but I think it is 9 parts. అది ఒక యూనివర్స్ లాగా దే ఆర్ క్రియేటింగ్ ఇట్. So I'm looking forward to 9 parts రావాలంటే 9 years పడుతుందేమో. I don't know. అంటే ఒక మార్వెల్ మూవీ చూసినట్టే మనకి ఫీస్ట్ అన్నమాట. అయితే మంచి సూపర్ హీరోనా ఇది సినిమా ఇందులో కల్కి? ఐ థింక్ ఇట్స్ అ టైం ట్రావెల్ ఫిల్మ్. టైం ట్రావెల్ ఫిల్మ్, బేసికల్లీ టైం ట్రావెల్ ఫిల్మ్. సో కల్కి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ కల్కి. మే 9th కదా? మే 9th. మే 9th ఐ విల్ డెఫినెట్లీ ఫస్ట్ డే FDFS. సో బేసిక్ గా ప్రభాస్ గారు ఫ్యాన్స్ కి సపరేట్ బేస్ ఉంది. అవునా? మీరు కూడా ఫ్యానా? నేను అబ్సల్యూట్లీ ఫ్యాన్ అన్న. కట్అవుట్ కి ఫ్యాన్. ఆ కట్అవుట్ కి ఆ ఫేస్ వాల్యూ, అందానికి మనం కట్టే వాల్యూ ఎంత అండి? అది సేమ్ ఆయనకే సెట్ అవుతుంది. అంతేనా? అంతే. సో ఎప్పుడైనా మీరు ఆయన ఆ డైలాగ్ నాకు నిజంగా చాలా ఇష్టం. అది మిర్చి సినిమాలో కదా, కట్అవుట్ చూసి కొన్ని డోడ్ అంటే అది అమ్మా ఏం కాన్ఫిడెన్స్. నిజంగా ప్రభాస్ గారు ఒక సినిమాలో ఫైట్ చేస్తుంటే ఆయన నిజంగానే 10 మందిని కొట్టినట్టున్నాడని ఒక ఇది వచ్చేస్తుంది. ఒక ఎక్కడ యాక్షన్ అనిపించింది. అదే he fits those roles of beating 20 people at a time. ఓకే, మీరు కలిసారా అన్న ఎప్పుడైనా? లేదు బ్రో, బట్ ఐడ్ లవ్ టు మీట్ ప్రభాస్ గారు బ్యానర్ లో నేను ఒక సినిమా చేశాను, కానీ ఇప్పటివరకు కలవలేదు. ఏ సినిమా చేశారు? ఇంకా అది బయట పెట్టలేదు. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఓకే, యూవీ కాన్సెప్ట్స్ లో నేను ఒక సినిమా చేశాను. సూపర్. నెక్స్ట్ ఈయన కూడా లోడింగ్ అయితే. సో మంచిగా మంచి మస్తు షేడ్స్ ఉన్నాయన్న మీ విజన్ లో కూడా. ప్రభాస్ గారు గురించి చెప్పాలంటే నేను ఉండేది మారట్పల్లి ఏరియాలో. ఓకే, ప్రభాస్ గారు ఉండేది మారట్పల్లి ఏరియాలో. ఓకే, బిఫోర్ when he was struggling to come into films, కృష్ణంరాజు గారు and their family used to stay in my friend's flat. Oh wow. మారట్పల్లి. how long ago? Before his first movie. Oh. So నేను హోటల్ కౌంటర్ మీద కూర్చున్నప్పుడు he used to come and get down in the bus in front of our hotel bus stop. Nice. So ఆ టైం నుంచి you saw him then? No. I never saw him personally. They used to tell me that he used to come and get down here. I didn't see him personally. సో కానీ మిస్ అయ్యే కట్అవుట్ అది. ఆయన ఏ జోనర్ చేస్తే బాగుంటది అనుకుంటున్నారు? బేసిక్ అన్ని ట్రై చేస్తున్నారు. ఒక మిర్చి లాంటి మళ్ళీ ఒక సినిమా చేయాలి. యా, మిర్చి లాంటి సినిమా. ఐ థింక్ ఇప్పుడు రాజా సాబ్ అట్లాంటిదేనా? మారుతి గారు హారర్ జోనర్. హారరా? ఓకే, ఐ థింక్ దెన్ ఎస్. ఒకసారి మళ్ళీ అనుష్క గారు అండ్ ప్రభాస్ గారు ఒక లవ్ స్టోరీ చేస్తే బాగుంటది. మస్తు షేడ్స్. సో ఇయర్ ఒక 7-8 ఫిలిమ్స్ లైనప్ ఉన్నాయి, పాన్ ఇండియన్ ఫిలిమ్స్, మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ ఇన్ ఇండియా. ఒక 7 ఫిలిమ్స్ తెలుగు నుంచే ఉన్నాయి. ఒక్కొక్క సినిమా గురించి నేను అడుగుతాను, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ పర్సనల్ ఫీల్ ఏంటి చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ మీకు అడుగుతున్నా, గేమ్ చేంజర్ is going to be a game changer. అంతేనా? ఆ కాంబినేషన్ ఇస్ డైరెక్టర్ అండ్ హీరో గారి కాంబినేషన్ ఇస్ గోయింగ్ టు బి చాలా మంది రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మా బాస్ ని చూసి చాలా రోజులు అయిపోయింది, అప్పుడెప్పుడు 2000 అప్పుడు చూసాం అని చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ కాదు. ఇప్పుడు పాపం దేవరా కూడా టైం పడుతుంది కదా. అవును బ్రో, అది కూడా అక్టోబర్ కి వెళ్ళిపోయింది. అవును, ఇది కూడా మెల్లగా వస్తుంది. టైం తీసుకుంటున్నారంటే బాగా చేయడానికే టైం తీసుకుంటారు భయ్య. సినిమా షూట్ చేసి క్యాన్ లో పెట్టుకొని అయితే కూర్చోడు ఎవడు. నేను ఈ అప్పో అని ఎవడు అట్లుండదు. 100% తీస్తారు బయటికి. వచ్చినప్పుడు మనం ఎంజాయ్ చేస్తే అంతకంటే హ్యాపీనెస్ మనకి. సో దేవరా అంటే గుర్తొచ్చింది, కొన్ని షార్ట్స్ ట్రైలర్ టీజర్ కట్ చూసినాక ఒక్కసారి ఎక్స్పెక్టేషన్స్ అలా పెరిగిపోయినాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఈజ్ అ పవర్ఫుల్ యాక్టర్ బ్రో. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈజ్ అ పవర్ఫుల్ యాక్టర్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్, నో డౌట్. ఆయన తప్పకుండా ఇప్పుడు ఐ థింక్ వాళ్ళ ఫ్యామిలీ బ్యానర్ అనుకుంటా. కళ్యాణ్ రామ్ గారు కూడా ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. సో దే ఆర్ టేకింగ్ వెరీ గుడ్ కేర్. I'm sure it will come out very well, exceeding your expectations. పెరగలేదు, ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. బేసిక్ గా ఈ స్టార్ హీరోస్ అందరిలో ప్రభాస్ గారు యాక్టివ్ గా 4 నెలలకు ఒకటి దింపేస్తున్నారు. కానీ రిమైనింగ్ హీరో ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడుతున్నారు. అంటే మా హీరోని మేము ఎప్పుడు చూసుకుంటామని. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, రెండోది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్,
మూడోది ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్, నాలుగోది అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్. ఓకే. సో వీళ్ళ నలుగురు ఫ్యాన్స్ కి మీరు ఒక యాక్టర్స్ గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఎంత లేట్ అవ్వడానికి కారణం ఏంటనేది వాళ్ళు పట్టించుకోరు, ఇంకా రాలేదే అనే థాట్ లోనే ఈ ఉంటారు. మధ్య జనాల్లో ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగిపోయింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వాలంటే అంత కేర్ తీసుకొని అంత జాగ్రత్తగా ఒక సినిమా తీసి మీ ముందుకు తీసుకురావాలనే వాళ్ళ ప్రయత్నాలు ఉంటది ఖచ్చితంగా. అది మామూలుగా ఊకేసారో ఏదైనా చూపించేస్తే చూడరు కదా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి నిలబడాలంటే దానికి కొంచెం టైం పడుతుంది. సో దే హ్యావ్ టు బీ లిటిల్ పేషెంట్ టు సీ అ గుడ్ ప్రోడక్ట్. అది మంచి ప్రోడక్ట్ కావాలంటే కొంచెం ఎక్కువ టైం పడుద్ది అంటున్నారు. కానీ అందరి హీరోల సంగతి ఓకే. పవన్ కళ్యాణ్ గారి మొన్ననే 2-3 సినిమాలు వచ్చాయి లాస్ట్ ఇయర్. ఎందుకు ఇప్పుడు వచ్చే బ్రో వచ్చింది, బ్రో డాడీ, బ్రో భీమ్లా నాయక్ అంటే అది ఇంకా ముందు వచ్చింది. బ్రో వచ్చింది లాస్ట్. బ్రో లాస్ట్ ఇయర్ జూన్ లో రిలీజ్ అయింది, సారీ జూలైలో రిలీజ్ అయింది. ఇప్పుడు జూలై వచ్చేస్తుంది కదా, 1 year అయిపోయింది కదా. ఒరే బాబు, February 23rd కూడా రాలేదురా నాయన, అప్పుడే జూలై నెక్స్ట్ మంత్ మార్చ్ సమ్మర్. కానీ మార్చ్ ఏప్రిల్ లో రేపు ఎలక్షన్ టైమ్ లో అయితే వాళ్ళ ఫ్యాన్స్ పీకే గారిని చూస్తారుగా. అవును, ఆయన ఊరు తిరిగి మన క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదా. అవును అన్న, అలా చూడటం వేరు, బిగ్ స్క్రీన్ మీద చూడటం వేరు. వస్తారు, మన వాళ్ళ ఫ్యాన్స్ కే తెలుసు వాళ్ళ నాయకుడు పాలిటిక్స్ లో కొద్దిగా బిజీగా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ టైమ్. సో అందుకని కూడా బ్రేక్ తీసుకొని ఉంటారు. సరే, ఒక 4 సినిమాలు చెప్తాను, అందులో ఏదో ఒక సినిమాని పిక్ చేసుకోవాలి, ఓకేనా? ఓజీ, గేమ్ చేంజర్, పుష్ప 2, దేవరా. పిక్ చేసుకోవాలంటే ఒక్క సినిమా, ఏ సినిమా గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారు ఈ 4 సినిమాల్లో? ఈక్వల్ గా అన్ని సినిమాల గురించి వెయిట్ చేస్తున్నాం. ఇట్ ఇస్ నాట్ డిప్లొమాటిక్ ఆన్సర్, కానీ ఎస్, ఫస్ట్ డే ఫస్ట్ షో ఖచ్చితంగా ఈ 4 సినిమాలు చూడాల్సిందే. ఓకే, మీరు ఓజీ, గేమ్ చేంజర్, దేవరా, అండ్ దెన్ మన ఈ సినిమా ప్రభాస్ గారు కల్కి. చెప్పాగా ఇంతకుముందు కల్కి అని. ఫస్ట్ అది వస్తుంది కాబట్టి ఫస్ట్ దాని గురించి వెయిట్ చేస్తాం. అదే ఐ థింక్ దాని తర్వాత పుష్ప వెయిట్ చేస్తాం. దాని తర్వాత మన దేవరా వస్తుంది, దేవరాకి వెయిట్ చేస్తా. దాని తర్వాత ఓజీ వస్తుంది, ఓజీకి వెయిట్ చేస్తాం. అంటే మనం ఏమైపోయినా పర్లేదు, టీఎఫ్ఐ బాగుండాలి అంతే. మనం ఏమైపోం, టీఎఫ్ఐ బాగుంటే మనం కూడా బాగుంటుంది. ఓకే, సూపర్. సో ఏదో మైనస్ కూడా అడుగుతాను, అడుగుతా అంటే ఇద్దరిని షేర్ చేసుకున్నాం. ఒకేసారి ఆయన మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఫీల్ అవుతారు, మీరు అలానే అంటారు, తర్వాత మళ్ళీ ఇద్దరు వేసుకుంటారు నన్ను. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి తీసి కొట్టొచ్చు, లేదంటే ఆ పోర్క్ తో గుచ్చొచ్చు. ఎందుకు క్వశ్చన్ అలాంటిది. అంటే ఇప్పుడు అయితే అడగకు, ఏమో గుచ్చొచ్చు కొట్టొచ్చు అంటున్నాడు కదా, కొద్దిగా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. ఇంత పెద్ద వైట్ పేపర్ లో ఒక నల్ల చొక్కున్నట్టు సోషల్ మీడియాలో మీకు ఉండే క్రేజ్ కి తర్వాత మీ మీద పడే టెంప్లెట్స్ కి సపరేట్ బేస్ అయితే ఉంది, నేను కానీ ఒక పర్సన్ కొన్ని ఎలిగేషన్స్ చేశారు. సో అది మాట్లాడకూడదు అనిపించింది, కానీ ఇది అన్ని కవర్ అవ్వాలని నేను అడుగుతున్నాను అంతే, వేరేలా అనుకోవద్దు. కల్పిక గణేష్ గారి టాపిక్ ఒకటి ఉంది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు బ్రో, తనకు కొంచెం ప్రాబ్లం, షీ వాజ్ ఇన్ స్ట్రెస్, సో షీ బర్స్ట్ అవుట్. మళ్ళీ తనే సారీ అనే మెసేజ్ కూడా పెట్టింది నాకు. ఓకే, నేను తర్వాత ఇంకా లైట్ తీసుకున్నాను. ఐ ఫర్గేవ్ హర్, బట్ ఐ డోంట్ ఫర్గెట్ స్టఫ్ ఈజీలీ. ఐ డోంట్ వాంట్ టు ఫర్గెట్, బట్ ఐ ఫర్గేవ్ హర్. ఓకే, సో ఇప్పుడు అంతా ఓకేనా? అంతా ఓకే భయ్, మేము మాట్లాడుకుంటున్నాము ఫ్రెండ్స్ అని ఏం కాదు. తను సారీ చెప్పింది, నేను ఏమి రిప్లై చేయలేదు, బట్ ఓకే ఫైన్, తను సారీ చెప్పింది, గ్రేట్, డన్. సూపర్. అంటే ఒక యాక్టర్స్ లైఫ్ లో ఇలాంటి మీరు అన్నట్టు ముందు చెప్పారు కదా, అబ్స్టాకిల్స్ అండ్ స్ట్రగుల్స్ ఎట్ నుంచి వస్తే తెలియదు. సో అది సోషల్ మీడియాలో ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు, కానీ ఏదో ఉందా అని దాన్ని వైడ్ ఇది చేస్తుంటారు. అదేలేండి, ఇప్పుడు అది ఆ స్ప్రెడ్డింగ్ ఆపడానికే నేను ఈ క్వశ్చన్ అడిగాను. ఏం లేదు భయ్యా, ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ది ఇన్ఫర్మేషన్ ఏజ్. ఎవ్రీబడీస్ కన్స్యూమింగ్ కాంటెంట్ లైక్ నోబడీస్ బిజినెస్. సో ఏ కాంటెంట్ వచ్చినా దే ఆర్ రెడీ ఫర్ గ్రాబ్స్. అట్లనే పోయింది అది కూడా అంతే. అది నాకు తెలిసి అసలు నాకు మీరు జర్నలిస్ట్ అడిగేంత వరకు అది నాకు మైండ్ లో గుర్తు కూడా రాదు భయ్య. దట్ ఈస్ వేర్ ఐ యామ్ విత్ దట్. సరే, నువ్వు అడిగావు, నీకు క్లారిటీ రావాలని అడిగావు, నేను చెప్పాను. ఆన్సర్ వచ్చింది, ఫోక్ రాలే. డన్.